హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెరాల్ 8 యూట్యూబ్ ఛానల్. ఈరోజు గవర్నమెంట్ జాబ్స్ గురించి తెలుసుకుందాం. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇన్ ఎస్ఎస్సిఎల్ కొత్తగూడెం అంటే ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం నుండి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. మొత్తంగా ఇందులో 327 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో నెంబర్ 1 ఎగ్జిక్యూటివ్ క్యాడర్. ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేడ్ 2లో 42 పోస్టులు ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్లో గ్రేడ్ 2 7 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో చూసుకున్నట్లయితే జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ ఇందులో 100 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ ఇందులో 9 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ 24, ఫిట్టర్కి 47, ఎలక్ట్రీషియన్కి 98 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ వాటికి రిలేటెడ్గా ఉండాలి. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చి 30 ఇయర్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎక్స్ట్రాగా 5 ఇయర్స్ వచ్చాయి. ఆన్లైన్ అప్లికేషన్ మార్చి 15 నుండి 2024. లాస్ట్ డేట్ వచ్చి 5th మే 4, 2024 వరకు ఉంది. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇప్పుడు మీకు అఫీషియల్ నోటిఫికేషన్ చూపిస్తాను. ఇది అఫీషియల్ వెబ్సైట్. మనకి మార్చి 1వ తేదీన రిలీజ్ చేశారు. ఇందులో పే స్కేల్ చూసుకున్నట్లయితే గ్రేడ్ 1కి వచ్చేసి 40,000 నుండి 1,40,000 వరకు ఇలా ఉంది. వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్కి వచ్చేసి మైనింగ్లో ఇంజనీరింగ్ లేదా బీఎస్సీ, బీఈ చేసి ఉండాలి. మినిమం 60% మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేడ్ 2కి ఇది సిఏ లేదా సిఎం చేసి 18 ఇయర్స్ నుండి ఉండాలి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుండి మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయి అంటే అప్పుడు మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ గ్రేడ్ 1 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిలో హార్టికల్చర్, ఫారెస్ట్రీ ఆనర్స్ లేదంటే ఎంఎస్సి ఫారెస్ట్రీ, హార్టికల్చర్ ఇవి చేసి ఉండాలి. మెడికల్ ఆఫీసర్కి ఎంబీబీఎస్ తెలంగాణలో రిజిస్టర్ అయి ఉండాలి. నాన్ ఎగ్జిక్యూటివ్లో వచ్చి సబ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్ ఇంజనీరింగ్. ఇందులో మళ్ళీ ఇంకోటి ఏంటంటే లోకల్ క్యాండిడేట్స్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ అని కూడా ఉంది. అది కూడా ఒకసారి మీరు కన్సిడర్ చేయాలి. లోకల్ క్యాండిడేట్స్ అని అంటే ఈ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని లోకల్ కింద తీసుకుంటారు. ఓకే, ఫీజు చూసుకున్నట్లయితే 1000 రూపీస్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కాకుండా రిమైన్ వాళ్ళకు ఉన్నాయి. 100 రూపీస్ ఏమో ఆన్లైన్ అప్లికేషన్కి, 900 ఎగ్జామ్ ఫీజు. ఇది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఏం లేదు. 100 రూపాయలు వచ్చి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఉంది. ఓకే, లోకల్ క్యాండిడేట్స్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఒకసారి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, రిజర్వేషన్ ఫర్ ద లోకల్ క్యాండిడేట్స్ ఇందులో వచ్చి 95% ఆఫ్ ద పోస్టులు లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తారన్నారు. లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరు అని అంటే ఫస్ట్ బాక్స్లో కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాద్, జనగాన్, వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్ వీళ్ళు వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. ఇంకా రిమైనింగ్ తెలంగాణలోనే ఉన్న రిమైన్ డిస్ట్రిక్ట్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇండియా నాన్ లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.